పేట మండలం మైలారం గ్రామం శివారులో ఉన్నటువంటి గుట్టపైన పురాతనమైన వందల వేల సంవత్సరాల నాటి కోనేరు అక్కడ ఉందని మన బాబాయ్ రమేష్ బాబాయ్ ద్వారా మైలారం గ్రామానికి చెందినటువంటి గొర్ల కాపరి రమేష్ బాబాయ్ ద్వారా నాకు తెలిసింది. ఈ విషయం తెలియగానే బాబాయ్ నేను ఈరోజు ఉదయాన్నే ఆ గుట్టపైకి వెళ్ళేందుకు ప్రయత్నం అనేది చేస్తున్నాం. అక్కడ ఏ విధంగా ఆ కోనేరు అనేది నిలిచింది, దాని యొక్క ఆనవాళ్ళు, దాని యొక్క విశిష్టత అనేది మీకు ఈ వీడియోలో పూర్తిగా తెలియజేస్తా ఫ్రెండ్స్. షాయంపేట మండలం మైలారం గ్రామంలో ఉన్నటువంటి గుట్టపైన పెద్ద శిల్మే ఉందని మైలారం గ్రామానికి చెందిన గొర్ల కాపర్ అయినటువంటి బత్తుల రమేష్ బాబాయ్ గారు నాకు చెప్పారు. బాబాయ్, నేను ఈరోజు గుట్టపైకి ప్రయాణం అనేది మొదలు పెట్టడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి అనేకమైనటువంటి ఆనవాళ్లను, ఈ గుట్టపైన కొలువుదీరి ఉన్న మల్లన్న దేవుని ఆనవాళ్లను చూపెట్టి అక్కడి నుండి మేము పటవారి గుండ్లు, అక్కడి నుండి లొద్ది, ఇట్లా ఇక్కడ ఉన్నటువంటి అనేకమైనటువంటి ఆనవాళ్లను ఒక్కొక్కటిగా నాకు చూపెడుతూ ఈ ప్రయాణం అనేది మేము కొనసాగడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే ఇప్పుడు మేము పెద్ద శిల్మ వైపు వెళ్తున్న క్రమంలో ఇది మైలారం వైపు ఉన్నటువంటి లొద్ది. ఇక్కడ ఏ మాత్రం మిస్ అయినా కూడా కాలు జారిన పోయి లొద్దిలో పడితే మన ఆనవాళ్ళు కూడా దొరకవు. చూడండి ఫ్రెండ్స్, దీన్ని కత్తెరగుండు అని అంటారు. ఇక్కడ చూడండి కత్తెరగుండు. ఇట్లా ఒక్కొక్క ఆనవాళ్ళను నాకు అయితే చూపెట్టుకుంటూ సుమారుగా మేము గుట్టపై 2 గంటలకు పైగా ఇక్కడ తిరగడం అనేది జరిగింది. గుట్టపైన ప్రతి ఒక్కటి ఆనవాళ్ళను చూపెడుతూ దాని యొక్క విశిష్టతను వివరించడం జరిగింది నాకు. ఇవి పటవారి గుండ్లు అంటారు. ఈ పటవారి గుండ్ల నుండే మనం పెద్ద శిల్మకు వెళ్ళే రూటు వస్తుంది. ఈ దారి నుండే మనం వెళ్ళాలి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, చూడండి కింది చూడండి ఎంత ప్రమాదకరంగా ఉందో. మీరు ఎప్పుడైనా వచ్చేటప్పుడు మినిమం 3-4 రావాలి, 1-2 రాకండి దయచేసి. ఎందుకంటే ఇక్కడ అనేకమైనటువంటి విషపురుగులు కూడా ఉంటాయి కాబట్టి చాలా జాగ్రత్త. మనం ఇప్పుడు పెద్ద శిల్మ వైపు ప్రయాణాన్ని కొనసాగిస్తున్న క్రమంలో ఇక్కడ గద్దలు ఆలే గద్దపి మెత్త అని ఈ బండను అంటారు. ఇక్కడ గద్దలు ఆలి అరుస్తాయని గొర్ల కాపర్లు చెప్తుంటారు. ఇక్కడి నుంచి బాబాయ్ మేము వెళ్తున్నాం. ప్రతిదీ కూడా మీకు చూపెడుతూ మా ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాము ఫ్రెండ్స్. నిజంగా చాలా బాగుంది. ఇదే చెల్మే. ఇది తాటి చెట్టు లోతు ఉంటుంది. ఇది మొత్తం పాకురుతో నిండి ఉంది. ఇందులో ఇది తాటి చెట్టు లోతు ఉంటుంది. నిరంతరం అంటే ఎండాకాలం, వానాకాలం, ఏ కాలంలో అయినా కూడా ఇక్కడ వాటర్ ఎప్పుడూ ఇలానే ఉంటాయంట. ఇక్కడ గొర్ల కాపర్లు చెప్తూ ఉంటారు. బాబాయ్ చెప్పడం ద్వారానే అక్కడ చూడండి బాబాయ్ చూపెడుతున్న కట్టె పెట్టి అది లోపలి పెట్టిన కొద్దీ ఇంకా లోతుగా ఉంది. చాలా లోతు ఉంటుందని ప్రతి ఒక్క గొర్ల కాపర్లు చెప్తున్నారు. ఇందులో మిస్ అయి జారి పడితే మాత్రం అంతేగా పాకురు అయితే మనిషిని దిగపడుతుందని చెప్తున్నారు ఫ్రెండ్స్. అదేవిధంగా అక్కడ ఎక్కువైనటువంటి వాటర్ ఈ దారి గుండా కిందికి అనేది వెళ్తూ ఉంటాయి. ఈ మనం బండ మీద నల్లటి మరకలాగా ఏర్పడి ఒక ప్రయాణం అంటే వాటర్ అనే ప్రవాహం లాగా ఇలా వెళ్తూ ఉంటాయి. అదేవిధంగా షాంపేట వైపు ఎద్దుపురం నుండి పెద్ద శిల్మే ప్లస్ గుండె షెల్మే అనేటువంటి అనేకమైనటువంటి ఆనవాళ్లను
మనం పార్ట్ 2లో చూపెడదాం ఫ్రెండ్స్. ప్రతిదీ కూడా మీకు చూపెడతా ఫ్రెండ్స్. ఇంకా అంటే అటువైపుగా వెళ్ళాలంటే మినిమం చాలా టైం పడుతుందని బాబాయ్ చెప్పడం వల్ల ఇవి మాత్రం ఇక్కడ ఉన్నటువంటి ఆనవాళ్ళను మీకు చూపెట్టడం జరిగింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇక్కడ కనబడుతున్నటువంటి వీరన్న దేవుడు మరియు శివుని యొక్క లింగ ఆకారంలో ఒక నిలిచినట్టుగా ఇక్కడ ఉంది ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ నిజంగా చాలా అనేకమైనటువంటి అద్భుతాలు ఉన్నాయి ఫ్రెండ్స్. ఇది గుట్ట పైన పురాణ కాంచున్న కోనేరు అక్కడ ఉన్నది. మేము గొర్రెల మేకలు కాసినప్పుడు కాంచి ఎప్పటి నుంచో ఉన్నది. 24 గంటలు నీళ్లు ఉంటాయి. ఏ ఏ కాలంలో పోయినా నీళ్ళే ఉంటాయి. అటు కుండ చెల్వ ఉన్నది, ఇటు మచ్చర్ల దేవుడు అటు కింద శాంపేట పక్క ఉంటది, ఇటు మైలారం లొద్ది పైన ఉంటది, అటు ఇది పటవార్ గుండ్లు. అక్కడ గద్దపి మెత్త అనేది ఆ గద్దపి మెత్త కాడ నుంచి లొద్ది మీద నుంచి పెద్ద కోనేరు ఉన్నది. కోనేరు కాడ నీళ్లు అంతులేని నీళ్లు ఉంటాయి. ఆడ తాడి చెట్టు లోతు దాకా ఉంటది. ఎప్పటికి 24 గంటలు నీళ్లు ఉంటాయి.